కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు మీ ముందు నిలబడ్డాను. కానీ తీన్మార్ మల్లన్నగా 10 ఏళ్లలో నిటారుగా నిలబడి ప్రజలను హింసిస్తున్న వారిపై యుద్ధం ప్రకటించాను. నేను పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో నాకు సహకరిస్తున్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డికి ఎంతో రుణపడి ఉంటాను. సూర్యాపేటకు ఎమ్మెల్యేగా గుర్తించేది వేరెవరినో కాదని రామరెడ్డి దామోదర్ రెడ్డిని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో 40,000 మెజారిటీ కాదు, అంతకంటే ఎక్కువ మెజారిటీని కాంగ్రెస్ సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఇస్తోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించలేదు. మొదటిసారిగా నా రూపంలో ఈ విజయం సాధించబోతోంది. 400 సీట్లతో రాజ్యాంగాన్ని మింగేయాలని ఓవైపు బీజేపీ ప్రతినిధి పోటీ చేస్తుండగా, మరోవైపు మీ తమ్ముడు తీన్మార్ మల్లన్న పోటీ చేస్తుండు. ఇంకోవైపు బీఆర్ఎస్ ఒక పిల్లగాడు పట్టభద్రుల మద్దతు కావాలని తిరుగుతుండు. కానీ వాళ్ళ పార్టీ నాయకుల మద్దతే ఆ పిల్లగానికి లేదు. రాజ్యాంగాన్ని కాలరాస్తామని, ఎస్సీ ఎస్టీల హక్కులు హరిస్తామని చెప్తున్న బీజేపీకి నాకు మధ్య పోటీ, ఆ పోటీ ఎంతో దూరం కాదు. బీజేపీకి ఆయాసం వచ్చే వరకు మాత్రమే. సూర్యాపేట నియోజకవర్గంలో 15,600 ఓట్లతో ఒక్క ఓటు కూడా పోకుండా మొదటి ప్రాధాన్యత ఓటు తన పేరు పక్కన వేసి డబ్బాలో వేయాలన్నారు కేసీఆర్. 46 జీవో 317 జీవో తీసుకువచ్చి నిరుద్యోగులు ఉద్యోగుల పొట్టగొట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 30,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు గురుకుల టీచర్లకు అపాయింట్మెంట్ ఇవ్వడంతో పాటు 1998 డిఎస్సి బాధితులకు న్యాయం చేస్తాను. ఉద్యోగుల పెన్షన్, డిఏ సమస్యలను పరిష్కరించి అందరికీ న్యాయం చేస్తానన్నారు. ఒక్క ప్రాధాన్యత ఓటు కూడా తగ్గకుండా మొదటి ప్రాధాన్యత ఓటు తీన్మార్ మల్లన్నకు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకే మా మండల అధ్యక్షులైతేంది, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులైతేంది, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులైతేంది, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లు అయితేంది పూర్తిగా హామీ ఇచ్చిన ప్రతి ఓటర్ను కూడా కలవబోతున్నారు, రిక్వెస్ట్ చేయబోతున్నారు. అన్నిటికన్నా నువ్వు అదృష్టవంతుడు మల్లన్న. ఎందుకంటే ఉద్యోగం చేసే ఉపాధ్యాయులు కూడా నీ సమావేశానికి వచ్చేదండి. నేను వారికి చేతులకు నమస్కారం చెప్తున్నాను. అదేవిధంగా సంఘాలు, ఏ సంఘమైనా కావచ్చు, పాఠశాలకు సంబంధించిన యాజమాన్య సంఘాలే కావచ్చు, ఇతర సంఘాలే కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, డాక్టర్లే కావచ్చు, అన్ని సంఘాలు కూడా నీకు మద్దతు పలుకుతున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. నిజంగా చాలా అదృష్టవంతుని. ఎందుకంటే గతంలో మనం చూసినాం మల్లన్న గారిని ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పోరాడే యోధుడు ఎవరైనా అంటే తీన్మార్ మల్లన్న. ఎన్నడూ కూడా రాజీ పడలే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాజీ పడలే, జైల్లోకి పోయినా రాజీ పడలే. అందుగురించే కాంగ్రెస్ పార్టీ మంచి వ్యక్తి అని చెప్పి ప్రశ్నించే గొంతు కావాలనే ఆలోచనతో ఈ రోజు మల్లన్నకు టికెట్ ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. అందుగురించే నేను మండల అధ్యక్షులకు తర్వాత ఇక్కడ ఉండబోయిన నాయకులందరూ కూడా చెప్తున్నాను, ప్రతి గ్రామంలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఆ ఓటర్స్ అందరినీ కలిసి మల్లన్నకు మద్దతు పలకాల్సిన అందరి విజ్ఞప్తి చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. నిజంగా మల్లన్న నేను ఒకటే అడుగుతున్నా, ఈ సందర్భంగా 27వ తారీఖు నాడు ఎన్నిక ఉంది, 6వ తారీఖు నాడు ఎన్నిక ఫలితాలు ఉన్నాయి, 5 6వ తారీఖు నాడు 5వ తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది. మొట్టమొదట నువ్వు సూర్యాపేటకి రావాలి. ఏ విధంగానైతే నువ్వు ఎమ్మెల్సీ అవుతావు, కానీ మొట్టమొదటి విజయోత్సవం సూర్యాపేట జరగాలని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం. మంచి మెజార్టీ ఇస్తాం. 33 34 నియోజకవర్గాలు ఉన్నాయి, అసెంబ్లీ నియోజకవర్గాలు. సూర్యాపేట నియోజకవర్గంలో 34 నియోజకవర్గాల కన్నా అందరికన్నా ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత మా వారిని చెప్పి, మా వాళ్ళని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. చాలా ఉత్సాహంగా ఉన్నాం. మొన్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా చూసినాం, ప్రతి ఒక్క కార్యకర్త సైనికులనే పనిచేసినారు.
అంకిత భావంతో పనిచేసినారు, పైసా తీసుకోకుండా పనిచేసినారు. అది మా కార్యకర్తల దగ్గర ఉన్న మంచి గుణం అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. నాకు ధైర్యం, కార్యకర్తలంటే వాళ్ళ నాయకులు. కొన్ని సందర్భాల్లో హైకమాండ్ అడిగింది, కార్యకర్తలు కావాలా హైకమాండ్ చెప్పినట్టు వింటామంటే నేను చెప్పినాను కాంగ్రెస్ కార్యకర్తల క్యాడర్ వైపే ఉండాలని కూడా చెప్పినాను. మీ మీద యాక్షన్ తీసుకుంటామన్నాను. యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు, కానీ కాంగ్రెస్ క్యాడర్ వైపే ఉండాను, వాళ్ళు చెప్పింది నేను వింటానని కూడా చెప్పినారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఆలోచించగలుగుతున్నాం. మనం అందరం కలిసి మంచి మెజారిటీ ఇప్పించాలి. వారికి ఇక్కడ